మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా కలిసిన సర్పంచులకు సన్మానం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామాభివృద్ధికి సర్పంచ్ చుక్కని లాంటి వారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. అందరినీ కలుపుకుంటూ సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎన్నికల వరకే పార్టీలను చూడాలన్నారు. ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి అండగా ఉండాలన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నారు రాజగోపాల్ రెడ్డి. గ్రామంలో సమస్యల పరిష్కారానికి సర్పంచుల కృషి చేయాలంటున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక పండగ వాతావరణం చూస్తున్నాం. అందరూ కూడా భోజనాలను కూడా ఏర్పాటు చేసి ఒక కొత్త పండగ వాతావరణం నెలకొంది. సార్ చూస్తున్నాం ఒక సందడి వాతావరణం. నియోజకవర్గంలో నూతన సర్పంచ్ అంతా కూడా రావడం జరిగింది. వారికి శాల్వాలతో సత్కరిస్తున్నారు. గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని కూడా వారికి హామీ ఇస్తున్నారు. వారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తారు? ఈ రోజు నిజంగా రమేష్, మా మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిజంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది నువ్వు అన్నట్టుగానే. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 years నుంచి లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల, స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మొట్టమొదటిసారి కలిసేందుకు నేను లాస్ట్ గత 3-4 రోజులుగా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ లో ఉన్నా. నిన్న రాత్రి ఈ రోజు అందరిని పిలవడం జరిగింది. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున గెలిచిన వ్యక్తులతో పాటు వార్డు మెంబర్లతో పాటు వాళ్ళకి గెలిపించిన స్థానిక నాయకులు, గ్రామ నాయకులు, అందరు కార్యకర్తలు కూడా చాలా మంది పెద్ద ఎత్తున వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు 15 రోజులు డే నైట్ కష్టపడి వాళ్ళకు మంచి వ్యక్తుల్ని గెలిపించుకుంటూ దాదాపు 75%, 73% వ్యక్తులు గెలిచారు. కొందరు మా కాంగ్రెస్ పార్టీని రెబల్స్ పోటీ చేసిన వాళ్ళు కూడా, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ముఖ్యంగా మా కళ్ళ ముందర 3 ఏళ్ల సమయం ఉంది. ఒక విలువైన సమయం 3 ఏళ్ళు. నియోజకవర్గంలో మీరు ముందు నుంచి కూడా విద్య, వైద్యం, ఉపాధి అనే పేరుతో కూడా మొత్తం గ్రామాల్లో కమిటీలు వేయడం కానీ తరచూ రివ్యూలు కూడా చూడడం జరిగింది. సర్పంచులు లేకపోవడం కూడా కాస్త మీకు ఒక మైనస్. ఇప్పుడంతా కూడా సర్పంచులు గెలుచుకున్నారు కాబట్టి మీరు అనుకున్నటువంటి విజన్ సాధిస్తారని. డెఫినెట్ గా 100% మేము త్వరలోనే న్యూ ఇయర్ లో, కొత్త సంవత్సరంలో కొత్తగా గెలిచిన సర్పంచులు, అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామాలకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి అధికారులను పిలిచి ఇదే క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ పెట్టి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల గురించి, చిన్న చిన్న సమస్యలు కానీ, లాంగ్ టర్మ్ సమస్యలు కానీ, రోడ్లు కానీ, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేనైతే ఇంకా నెక్స్ట్ నాకు 3 years ఏం పని లేదు. మా నియోజకవర్గ అభివృద్ధి నాకు లక్ష్యం. మా సర్పంచ్ క్యాండిడేట్లు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు గెలిచిండ్రు. కాబట్టి వాళ్ళందరినీ సహకారంతో, సమన్వయంతో మేము ముందుకు పోతాం. త్వరలో ఎంపీడీసీ, జెడ్పీడీసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా కానీ సత్తా చాటేందుకు ఇప్పుడు ఒక కొత్త ఒరవడైతే కనపడుతుంది. డెఫినెట్ గా 100% ఈసారి మేము ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎలక్షన్స్ వచ్చినా సరే, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా సరే, చండూరు, చౌటుప్పల్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు ఒక సైనికులు కాగా సిద్ధంగా ఉన్నారు. ఇది మా సర్పంచ్ కూడా మేము ఎక్కువ గెలిచే వాళ్ళం. ఈ గుర్తు మా కంట్రోల్ లేకపోయేసరికి, బీఫామ్ లేకపోయేసరికి ఒక 30 నుంచి 40 విలేజ్లలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరిద్దరుగా పోటీ పడ్డారు. అక్కడ కొన్ని దగ్గరనేమో మా ఇద్దరులో ఒకరు గెలిచిండ్రు, కొన్ని దగ్గరనేమో మా ఇద్దరు పోటీ పడడం వల్ల టీఆర్ఎస్ వ్యక్తి గెలిచిండు. ఆ విధంగా ఒక 20 సీట్లు నష్టమైంది మాకు. లేకపోతే మాకు 130 వరకు వచ్చేది, 110 వరకు వచ్చినాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 160 అయినా పర్వాలేదు. ఇప్పుడు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఏదేమైనా మేము ఒక అభివృద్ధి అనే నినాదంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఒక బ్రాడ్ మైండెడ్ గా టీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన వాళ్ళం కానీ, బీజేపీ కానీ, సిపిఎం, ఎవరు గెలిచినా సరే అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళకు సహకరిస్తాను నేను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా అందరికి ఎమ్మెల్యే, మా పార్టీ వ్యక్తులతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన సర్పంచ్ ఎవరైనా గెలిస్తే కూడా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మాత్రం వాళ్ళతో కలిసి పనిచేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా మన యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, రేపు నల్గొండ జిల్లా కానీ మొత్తం ప్రజలంతా కూడా కాంగ్రెస్ ను నమ్మలేరు. మళ్ళీ మా వెంటే ఉన్నారు. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పాలనే. ఏ ఎన్నికలైనా కానీ మేము సత్తా చాడతామని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూనే ఉంటారు. అంతకుముందు కూడా వాళ్ళు కూడా సారు కారు 16 అన్నాడు. అయితే పోయినసారి ఏమైంది, మన పార్లమెంట్ ఎలక్షన్ ఒక డిపాజిట్ కూడా రాలేదు, ఒక ఎంపీ సీట్ కూడా గెలవాలి. ప్రజలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేరు. విలేజ్ వాతావరణంలో వ్యక్తుల మధ్యన పోటీ అయింది తప్పితే అది బీఆర్ఎస్ అనేది కాదు అసలు. యాక్చువల్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే మా దాంట్లో మాకే పోటీ ఉండి అటు నుంచి గెలిచారు టీఆర్ఎస్ సహకారంతో, టీఆర్ఎస్ కార్యకర్త సహకారంతో.
నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఒక వైపు ప్రజలు చూస్తుండ్రు. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదంటే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది. నేను కూడా మున్గోడు నియోజకవర్గం మీద చాలా ఫోకస్ పెడుతున్నా. డెవలప్మెంట్ మీద ఎక్కువ సమయం కేటాయిస్తాం. మా నాయకులు కూడా ఇప్పుడు మా మున్గోడు నియోజకవర్గం వల్ల ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కావాలి, ఈ నియోజకవర్గం వెనుకబడి ఉందని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఒక టీం లాగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది తప్పితే ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయం మొత్తం అభివృద్ధి కదా మాకు. అందుకని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతుంది. గెలిచినటువంటి నూతన సర్పంచ్ అంతా కూడా నియోజకవర్గంలోకి సన్మానం చేసి వారికి భోజనం పెట్టి కూడా సత్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాలని మరింత అభివృద్ధి చేసుకుంటా 3 ఏళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి సర్పంచులు కూడా అధైర్యపడవద్దు. అదేవిధంగా కొంతమంది రెబల్స్ సర్పంచులు కూడా గెలిచినప్పుడు కూడా అంతా కాంగ్రెస్ పార్టీ వారే అంతా కలిసికట్టుగా పనిచేస్తాం, నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.